మీరు ఆల్మోస్ట్ క్యారికేచరిష్గా క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ చిరంజీవి గారిది, నాగబాబు గారిది అండ్ మన పవన్ కళ్యాణ్ గారిది. I don't agree with that. దే ఆర్ నాట్ క్యారికేచర్స్. They're exactly the way they are. అంత వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా మాట్లాడతారో అదే పెట్టి నేను ఈ క్యారికేచర్ ఏముంది దాంట్లో. సో మీరు దూరంగా ఇప్పుడు ఈ సినిమా నేపథ్యంతో కొంత మీ ఇంట్రెస్ట్ న్యూస్ పట్ల ఉండే మీ అవగాహనతో కొంచెం చూస్తూ వచ్చారు కదా, ఏంటి వాట్ ఇన్ యువర్ మైండ్ పవన్ కళ్యాణ్ గారి జనసేన అజెండా ఏమిటని మీరు అనుకుంటున్నారు? I doubt even పవన్ కళ్యాణ్ knows it. ఓహో, ఆయన కూడా తెలియదంట. I think he just listens to people around. వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏ రోజు చెప్తే ఆ రోజు ఆ మూడ్ బట్టి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఐ థింక్ అండ్ ఈ డస్ ఇట్ మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి 2 సార్లు కాదు కదా, 100 సార్లు చూసాం మనం లాస్ట్ ఆయన పార్టీ పెట్టినప్పుడు. అంటే అది ఇగ్నోరెన్సా, ఇన్నోసెన్సా, లేకపోతే అది సివియర్ ఇంటెలెక్టా, లేకపోతే మీకు కూడా అర్థం కాని ఒక అందుకోలేనంత మేధస్సు? I think it is a kind of a inferiority complex, insecurity which is covered by superiority complex with a tablespoon of innocence and 2 spoons of ignorance. And all this is mixed in some kind of a say mania. మేనియా ఉందంట. మేనియా అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? సైకాలజీ టర్మ్స్. మేనియా అంటే ఒక హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది. హైపర్ యాక్టివ్నెస్ సడన్గా ఒక డిప్రెషన్ వస్తుంది అండ్ థాట్ ఇంపల్సివ్గా నోటికి వచ్చింది అనేసి మళ్ళీ 2 డేస్తో దాన్ని వెనక్కి తీసేసుకుని, సో కంప్లీట్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం ప్లస్ మీరు చెప్పిన ఇతరత్ర గుణాలతో ఇప్పుడు ఆయన ఫైనలీ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ప్లాన్. ఇప్పుడు మీరున్నారు, మీరు సినిమా తీస్తారు, ఆయన ప్లాన్ ఏమిటి, ఎక్కడికి అరైవ్ అవ్వాలనుకుంటున్నారు? కానీ నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఇవాళ సాయంత్రం అనుకున్నది మళ్ళీ రేపు మనసు మార్చుకునే మైండ్ ఉన్నప్పుడు దాని మీనింగ్ లేదు కదా, దాని గురించి అసలు అనుకోవడానికి మీనింగ్ లేదు, అనుకోకపోవడానికి. ఎందుకంటే కంటిన్యూస్ చేంజ్ ఉన్నప్పుడు మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? మరి ఆ మైండ్ కి బటన్స్ ఎక్కడ ఉన్నాయంటారు? అంటే హూ డు యు థింక్ ఇస్ బటన్స్ ఒకళ్ళు ఉన్నారా, కొంతమంది ఉన్నారా? వాళ్ళని కూడా నిజంగా ఖచ్చితంగా వింటడానికి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్నేసి మీరు వెళ్ళి సిబిఐ దగ్గర కూర్చున్నప్పుడు సిబిఐ చెప్పిన దాని మీద ఇతను కొట్టేయచ్చు కదా. అవును. సో విచ్ మీన్స్ హీ డజంట్ లిసన్ టు ఎవ్రీబడి, అట్ ద సేమ్ టైమ్ హీ లిసన్స్ టు ఎవ్రీబడి. అందరినీ వింటాడు, ఎవరిని విండు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. చాలా మందికి క్యూరియాసిటీ ఏంటంటే ఇప్పుడు శపథం సినిమాలో అండ్ ఆల్సో వ్యూహం సినిమాలో ఈ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, చివరికి ఏమవుతుంది క్యారెక్టర్ కానీ, బికాస్ అది మీ సినిమాలో చూడాలి. అంటే సినిమా తప్పకుండా చూస్తాం, మీరు చెప్పకపోయినా చూస్తారు డెఫినెట్గా. బికాజ్ క్యూరియాసిటీ చాలా ఉంది. మీరు ఏ మేరకు కొన్ని సన్నివేశాలలో ప్రత్యేకంగా కొన్ని డొమెస్టిక్ సెట్టింగ్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో డొమెస్టిక్ సన్నివేశం ఏదైతే పెట్టారో అది మీరు పెట్టడానికి కారణం ఏంటి, ప్రేరణ ఏమిటి? వాట్ ఈస్ ద డొమెస్టిక్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళలాగా ఉంటారు. ఇప్పుడు అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఐ వెంట్ టు ద హోమ్స్ ఆఫ్ మెనీ బిగ్ పీపుల్. వాళ్ళందరూ ఇంట్లో మామూలు మనుషుల్లాగా ఉంటారు. మామూలు మనుషులు ఏం చేస్తారు, డొమెస్టిక్ పనులు కూడా చేస్తారు అప్పుడప్పుడు. సో అయితే మొత్తానికి ఈ సినిమాలో హీరో విలన్ లేరని మీరు మొదటి నుంచే చెప్తూ వచ్చారు. కానీ డెఫినెట్గా ఇందులో కొంత నెగిటివ్ షేడ్స్ కొంతమందిలో కనిపిస్తున్నాయి, కొంతమందిలో కనిపించట్లేదు. అది వాళ్ళది ఉన్నట్టు చూపించినట్టు అనుకోవాలా, ఎలా అనుకోవాలి? ఉన్నట్టు ఉండదు, అది నేను చెప్పాను. ఇది నా పర్సెప్షన్. నాకు ఉన్నట్టు మీకు అర్థమైనట్టే. అదే నేను అది చెప్పాను కదా ఆల్రెడీ. సో అయితే ఫైనలీ రామ్ గోపాల్ వర్మ గారు, ఈ సినిమా శపథానికి వ్యూహానికి మధ్య యంత్రం చూపించి శపథాన్ని ఎలా ఎండ్ చేస్తారనే ఒక క్యూరియాసిటీ ఉంది జనంలో. అది కూడా ఇప్పుడే చెప్పాను మీకు, సిబిఐ జైలుకి వెళ్ళడంతో ఎండ్ అవుతుందని. సిబిఐ జైలుకి వెళ్ళడంతో ఎండ్ అవ్వడం అంటే ఏం స్టేట్మెంట్ చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరు వ్యవస్థకు అతీతం కాదనే డైలాగ్ మీరు ఇప్పుడు అంతవరకు నాకు సినిమా తీయటానికి అంతవరకు వచ్చిన టైం తోటి అక్కడ ఎండ్ అయింది అధ్యాయం. తర్వాత ఏం జరిగింది అనేది మేబీ 3rd పార్ట్లో ఉండొచ్చు.